నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని నారాయణ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కుర్ర రాకేష్ మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ లక్షలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్న నారాయణ పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారం రోజుల క్రితం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ కుమార్ కు నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశామన్నారు. వారు నోటీస్ పంపిన పట్టించుకోకుండా నారాయణ పాఠశాల యాజమాన్యం బుక్స్ యూనిఫామ్స్ అమ్మడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పెండల ఆదిత్య నాయకులు పున్నే పవన్, జామచెట్టి ఈశ్వర, రఘుడ, ప్రణయ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ పాఠశాల ముందు ధర్నాకు పిలుపులు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ స్కూళ్లలో ఇప్పటికీ పేద విద్యార్థులకు 25% ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నియమ నిబంధనలు పాటించకుండా నారాయణ పాఠశాలలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ప్రైవేట్ బిల్డింగ్లో పాఠ్య పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. నర్సరీ ఒక స్టూడెంట్కి నర్సరీ చదువుతున్న స్టూడెంట్కి 4,000, 5,000 ఫీజులు బుక్స్ ఫీజులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇక్కడ డిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు వెంటనే స్పందించి ఈ సిరిసిల్ల నారాయణ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ నారాయణ స్కూల్ వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. లేని ఏడల ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలే కాకుండా భవిష్యత్తులో ఇదే నారాయణ పాఠశాలలో సీజ్ చేసేంత వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు మంద అనిల్ కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. కేంద్రంలో ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నారాయణ విద్యా సంస్థల ముందు ఈరోజు బైఠాయించి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మొన్న చూసుకున్నట్టయితే ఇదే నారాయణ విద్యా సంస్థ ఒక ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు ఈరోజు యూనిఫామ్ పేరిట, బుక్ల పేరిట, టైల పేరిట, షూస్ పేరిట ఈరోజు వేల ఫీజులు ఈరోజు దండుకునేటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు తెలుస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం కూడా ఆ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఈరోజు తెలంగాణలో ఈరోజు విద్యార్థులు ఒకవైపు మానసిక ఒత్తిళ్లకు గురై ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు మనోవేదాలకు గురై ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు నారాయణ విద్యా సంస్థలో ఎలాంటి మార్పు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇలాంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పడకూడదని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం. ఒకవైపు స్కూల్ నడుస్తున్నా మరోవైపు ఈరోజు పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి విద్యార్థులకు ఏం అర్థమవుతుంది? సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే విద్యార్థులకు ఏం అర్థమవుతుంది అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారులు మరి ఎందుకు స్పందించట్లేదు? మొన్న ఏదో తూతు మంత్రంగా సీజ్ చేశామని చెప్పేసి చెప్పారు. ఇంత మటుకు దానిపైన ఎలాంటి ఈరోజు ఎంఈఓ దానిపైన వివరణ లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంఈఓ డిఓ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు స్కూల్కి ఆల్రెడీ ఎంఈఓ గారు ఒక మాట చెప్పారు మాకు, అధిక ఫీజులకు బుక్కులు అమ్మకూడదు, బుక్కులు అమ్మద్దు అని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసినప్పుడు కూడా మరి ఈరోజు ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అధిక ఫీజులు 20% విద్యార్థులకు డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు ఇష్టానుసారంగా వేల ఫీజులు ఈరోజు దండుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు ఎక్కడ కూడా అడ్మిషన్ కాకుండా ఎక్కడికక్కడికే ఆపేస్తామని చెప్పేసి కలెక్టరేట్లు ముట్టడిస్తామని చెప్పేసి ధర్నాలు రాష్ట్రాలకు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నారాయణ విద్యా సంస్థ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి పక్షాన మేము కోరుతా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.